ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 15వ తారీఖు లగాయితూ మార్చి 21 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మీనరాశి యందు రవి, శుక్ర, బుధ, రాహుగ్రహాల యొక్క యుతి మనకి కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారం ఉన్నది. కన్యా రాశి యందు కేతు ఉన్నారు. అలాగే ఈ వారంలో కుంభరాశి యందు శనేశ్వరుడు, మిథునమందు కుజుడు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 2వ స్థానమందు ఉన్నటువంటి గురుడు, అలాగే 3య స్థానమందు ఉన్నటువంటి కుజుడు, లాభస్థానమందు ఉన్న శనేశ్వరుడు, సప్తమ స్థానాల యందు సంచరిస్తూ ఉన్న చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నప్పటికీ వ్యయస్థానమందు కూడినటువంటి గ్రహాలు, వ్యయమందు రవి, బుధ, శుక్ర, రాహువులు, 4 గ్రహాల అనుకూలత, 4 గ్రహాల ప్రతికూలత ప్రత్యేకించి మిశ్రమ ఫలితాలకు దారితీస్తూ ఉంటుంది. చాలా చమత్కారంగా ఉంటుంది ఈ వారం. ₹1 ఇటు పక్క నుండి మనం చాలా కష్టపడి సంపాదించాము అంటే ₹1 ఇటు నుండి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే మన ఉద్యోగంలో ఇంత సావకాశంగా పనిచేస్తున్నాం కదా అనుకుంటే ఉద్యోగంలో మరలా ఏదో ఒక చిన్నపాటి ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక సమస్య మనకి తొలగిపోయింది కదా కుటుంబంలో, చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునేసరికి ఇంకో సమస్య గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ ఉదాహరణకి చూడండి, మనస్సౌఖ్యం సదానంద అన్నారు. ఇక్కడ మిగతా గ్రహాల వల్ల కొంత శుభ ఫలితాలు ఏంటి, మానసిక సౌఖ్యం ఉంటుంది, ధన రాబడి ఉంటుంది అని చెప్పినటువంటి ఋషులే మరలా వ్యయంలో ఇంకో గ్రహాలు ఉంటే స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఎలా అయితే డబ్బు వచ్చిందో అదే రకంగా డబ్బు వెళ్ళిపోవడం, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న టైంలోనే మళ్ళా అలజడి రావడం, ఇలా ఒక విచిత్రమైనటువంటి చమత్కారంతో కూడి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ వారంలో వస్తూ ఉంటుంది. ఎందుకు? 4 ఏమో అనుకూలము, 4 ఏమో ప్రతికూలం. అందువల్ల ఒక గ్రహం ఇంకో గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలని నాశనం చేయాలి అని చూసుకుంటూ ఉంటారు. దీనిలో జీవుడు నలిగిపోతూ ఉంటారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు. కాబట్టి ఈ వారంలో చేసేటువంటి పనులపై శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది. ఏకాగ్రత నిలపలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అలాగే శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అదే డబ్బుని మరలా ఏదైనా ఫంక్షన్స్ కో బంధుమూలకంగానో ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే ప్రయాణాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది మేషరాశి వారు. కాబట్టి ఈ వారంలో కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి క్రియాశీలకమైనటువంటి పనులు, కీలకమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి వస్త్ర, వస్తు, ఆభరణ, భూ సంబంధమైనటువంటి కొనుగోలు వ్యవహారాలు చేయడానికి కూడా అనుకూలంగానే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చును. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. ప్రత్యేకించి లాభస్థానమందు స్థితిని పొంది ఉన్నటువంటి గ్రహాలు రవి, శుక్ర, బుధ, రాహు గ్రహాలు, ఈ 4 గ్రహాలతో పాటుగా చంద్రుని యొక్క అనుకూలత ప్రత్యేకించి ఈ రాశి వారికి కనబడుతుంది. దీనివల్ల మెటబాలిజం లో మార్పులు వస్తాయి. అంటే జీవక్రియకి సంబంధించినటువంటి మార్పులు శరీరంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకోవడం,
అంటే ఈ సమయానికి తినాలి, ఈ సమయానికి పడుకోవాలి, లేదా మన శరీరంలోకి ఇంటేకి ఇన్ని క్యాలరీలు ఉండాలి, లేకపోతే ఈ లోపలికి ఇన్ని నీళ్లు తాగాలి అని కొంత ఆరోగ్యం పైన శ్రద్ధ పెరిగేటువంటి రోజులు వ్యాయామాదులు చేయడానికి అవకాశం ఇవన్నీ కూడా ఉంటుంది. ఇది మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యల వల్ల లేకపోతే జాగ్రత్త వల్ల అయినా అయి ఉండొచ్చు, కానీ శరీరం మీద శ్రద్ధ అనేటువంటిది పెరుగుతుంది. అది ఈ వారంలో ప్రత్యేకించి అవకాశం ఉన్నది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ఆనందాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. లాభస్థాన స్థిత గ్రహాలు ఏం చేస్తాయి? వస్తు, వస్త్ర, ఆభరణ, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా సజావుగా సాగడానికి, లేదా ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి అటెండ్ అవ్వడానికి, దూరత్ర విదేశీయానానికి, అలాగే వేరే అన్య ప్రాంత సంచారానికి వీటన్నిటికీ కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. గత వారాల్లో ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రికవరీ అయ్యి చక్కగా బయట తిరిగేటువంటి పరిస్థితులు, కొంత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. చంద్రుడు కూడా మంచి రాసుల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే నచ్చినటువంటి ప్రాంత సందర్శనము, మానసికమైనటువంటి అలజడి, గతంలో ఏదైనా ఇదో మనకు సమస్యలా మారబోతోంది అనేటువంటి భయంతో ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి భయాలన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితులు. ఇలా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకోని లాభాలు కలగడానికి, మానసిక ప్రశాంతతకి, కుటుంబాభివృద్ధికి వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, చెయ్యడము, వాటిని చక్కగా నిర్వర్తించడము, భుజస్కంధాలపై వేసుకుని ఏదైతే బరువు బాధ్యతలు మీరు నెత్తిన పెట్టుకున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా ఈ రాశి వారికి కొంత అండదండ లభిస్తూ ఉంటాయి. బంధువర్గం నుండి, లేదా అధికారికంగానో, లేదా మరేతరత్ర కూడా వీళ్ళకి కొంత సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ వారం ఆ పరిస్థితుల వల్ల కొంత సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవి రాహుతో కలిసినటువంటి యుతి, ఇదే ప్రధానంగా అనుకూలమైనటువంటి స్థితి. చంద్రబలం ఎప్పుడో వారాంతానికి కనబడుతుంది. ఈ వారంలో అంతా రవి రాహుల యొక్క బలంపై మాత్రమే ఈ రాశి వారు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ జన్మకుజుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. ఈ జన్మకుజుని యొక్క స్థితి, అలాగేనేమో దశమ భావంలో బుధ శుక్రుల యొక్క స్థితి, భాగ్య శనేశ్వరుడు గోచార రీత్యా ఒక 30% బలాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిగా ఈ స్థితిని చెప్పవచ్చును. ఈ పరిస్థితుల్లో ఉద్యోగపరమైనటువంటి చికాకులు, వృత్తి ప్రవృత్తి, ఏదైతే జీవనం ముందుకు సాగుతూ ఉన్నదో దేనిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అనగా వృత్తి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఎక్కువ సమయాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అనగా పని వేళలు ఎక్కువగా ఉంటాయి. ఒక రోజులో ఇది వరకు 9 గంటలు పనిచేస్తే ఇప్పుడు 12 గంటలు పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాక పని చేసేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల దగ్గర నుండి సహకారం అనేటువంటిది ఆశించినంతగా ఉండదు. మరీ ముఖ్యంగా ఖర్చులు ఎక్కువగా కుటుంబ పరంగా కనబడుతూ ఉన్నాయి. ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేయవలసి రావడమో, లేదా ఏదైనా వస్తువు కొనవలసి రావడమో, లేదా ఏదైనా ఒక ఆభరణమో, లేదా ఇంట్లో కావలసినటువంటి గృహోపకరణాలు తప్పనిసరి అయి కొనవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల కొంత అదనపు ఆర్థిక భారం అనేటువంటిది వీరి మీద పడుతూ ఉంటుంది. అదేగాక మిథున రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆత్మశత్రుత్సాహ వనప్రమదాది పితృకారకుడు సూర్యుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి సమస్యల్ని అధిగమించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు, ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ఎవరిపైన ఆధారపడి జీవనాన్ని సాగించాలి అనేటువంటి కోరిక ఉండదు. అయినప్పటికీ కూడా సరే ఈ గడ్డు పరిస్థితి నుండి మనల్ని ఎవరైనా బయటపడేస్తారేమో చూద్దాము, మన ప్రయత్నం మనం చేద్దాం అనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీ బలహీనతలని, అలాగే మీకు ఉండేటువంటి కష్టాలని ఎదుటి వారికి చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి దగ్గర చులకనయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఎంత ఇబ్బంది వచ్చినా వాటి గురించి మీరు మీ కుటుంబ సభ్యులు కలిపి పోరాటం చేయాలి. కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ చెప్తే ఆ స్థానాలు బలహీనంగా ఉన్నందువల్ల వాళ్లే మళ్ళా మీకు ఇంకో సమస్య కింద లేదా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉండడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
మిథున రాశి వారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు కొంత మిశ్రమంగా గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి గురువే ప్రధానమైనటువంటి బలం. అష్టమ శనేశ్వరుడు ఉన్నారు. భాగ్యభావముందు 4 గ్రహాల యొక్క కూటమి కనబడుతూ ఉన్నది. అలాగే వ్యయస్థానముందు కుజుడు కనబడుతున్నారు. ఇక్కడ 12, 8, 9 స్థానాల్లోనే మొత్తం గ్రహాలన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఇది నానా కార్య విరోధస్యాత్. ఏ పని ప్రారంభం చేసినా దానిలో విఘ్నాలకి కారణమవుతుంది. అలాగే కార్యహానిర ప్రభాసంచ అన్నారు. అందులో కూడా కార్యహానే చెప్పారు. అంటే పలానా పని మనం ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ముందుకు వెళుతున్నాం, దానిలో అనేక ఆటంకాలు వస్తాయి. లేదా ఏదైనా ఒకటి ప్రారంభం చేద్దాం, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. పలానా వ్యాయామం చేస్తాను, నేను రోజు ఒళ్ళు తగ్గుతుంది, నువ్వే వెళ్తావులే, రోజు నీకేం కుదురుతుందిలే, ఇటువంటి మాటలు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. అంటే డిస్కరేజింగ్ చేసేటువంటి వాళ్ళే కర్కాటక రాశి వారికి ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటే ఈ రాశి వారికి తిరుగుండదు. ఎందుకు? దైవ బలం కనబడుతూ ఉన్నది. యశోవృద్ధిర్ బలం తేజ. మీకు ఆ బలం ఎక్కడి నుండి వస్తోంది? మీరు పడినటువంటి కష్టము, మీరు చేసినటువంటి శ్రమ ద్వారా ఆ భగవంతుడు మీ మీద అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అందువల్ల ఇతరులు చెప్పేటువంటి సూచనలు సున్నితంగా వాళ్ళు మీకు నచ్చబోతే తిరస్కరించడమో లేకపోతే వినుకోవడమో చేయాలి, కానీ వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. పక్కవాడి యొక్క ఐడియాలజీ మన మీద ప్రభావాన్ని చూపించకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏమవుతుంది? అదే ఎక్కువగా కనబడుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. పక్క వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు చెప్పేది వినడం ద్వారా మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ఒకటి, ఎప్పుడు కంపారిజన్ పనికిరాదు. 9వ స్థానంలో రవి ఉన్నప్పుడు విచారే నవమే రవవు. ఎక్కువ విచారం చేస్తారు. అంటే ఏంటి? అనవసరమైన ఆలోచనలు. ఇక్కడ నుండి దూకేయాలి, దూకితే ఏమవుతుంది, దూకపోతే ఏమవుతుంది, దూకిన తర్వాత ఇలా రకరకాలుగా వస్తాయి ఆలోచనలు. దూకాలనుకున్నప్పుడు దూకేయడమే. ఇక్కడ భగవంతుడిని నమ్ముకున్నవాడు బయటపడతాడు. లాభస్థానంలో గురుడు ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో లేట్ చేసే కొద్దీ, ల్యాగ్ అయ్యే కొద్దీ కూడా అవకాశాలు కోల్పోయే ప్రమాదం. ఈ వారంలో ప్రత్యేకించి ఈ విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి. జీవితంలో వెళ్ళేటప్పుడు ఈ రంగాల్లో ఈ నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు టప తీసేసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య విధానాలు కూడా బాగున్నాయి. అంటే వీరు చూపించేటువంటి శ్రద్ధ, ప్రత్యేకించి వీరు కష్టపడేటువంటి తత్వం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్నాయి. కుటుంబం తాలూకు సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రత్యేకించి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు కుజుడు, అష్టమ స్థానంలో శుక్రుడు, ఈ వారం చివరిలో యోగించేటువంటి చంద్రుడు, ఇవే ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలు. మరి అష్టమ రాహువు, అష్టమ రవి, అష్టమ బుధుడు, సప్తమంలో శనేశ్వరుడు, దశమంలో ఉన్నటువంటి గురు గ్రహం, ప్రత్యేకించి ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలే. అయితే ఇది ఏ రకంగా ఇబ్బంది పెడుతుందండి అంటే బద్ధకాన్ని కలగజేస్తుంది. ప్రత్యేకించి జీవితంలో కొన్ని పనులు వాయిదా వేసుకోకూడదు. ఆ వాయిదా వేసుకుంటే ఆ పనులలో డిలే అయిపోతూనే ఉంటాయి. శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పని మీకు మీరుగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే సప్తమ స్థానమందు శనేశ్వరుడు ప్రభాసం కార్యహాని అన్నాడు. అనగా ఇక్కడ ఎవరైతే దేశాంతరవాసం వెళ్ళాలి, ఎవరైతే విదేశాల్లో ఇప్పటికే ఉండి అక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొంత సమస్యగా ఉంటుంది గ్రహస్థితి. ప్రత్యేకించి దేశాంతరవాసానికి ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనుకూలం కాదు. అందుకని
ఇక్కడ నుండి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంత ఫలించవు. అలాగే అష్టమంలో ఎప్పుడైతే రవి రాహువులు ఉంటారో దుర్దోష శత్రు సంవాద గమనాగమనం యథ, ప్రయాణాలన్నీ కూడా వ్యర్థమైనటువంటి ప్రయాణాలే. అందుకని ఎక్కువగా అసలు ప్రయాణాలు మానేస్తేనే చాలా మంచిది. వెళ్ళడం ద్వారా ఏ విధమైన ప్రయోజనం ఉండదు, ₹1 లాభం ఉండదు, సరిగదా, జేబులోంచి డబ్బులు పోతూ ఉంటాయి. పోనీ వెళ్ళిన చోట ఏమన్నా మనకి మంచి జరిగిందంటే అక్కడ ఏం వీళ్ళు ఉన్నతికి కానీ వీళ్ళకి భవిష్యత్తులో అది పనికొచ్చేటువంటి అవకాశాలు కానీ ఏముండవు. ఇంకా ఏమిటి, గమనాగమనం కదా, దుర్దోష శత్రు సంవాద, శత్రువులు పెరిగేటువంటి పరిస్థితి. ఉత్తి పుణ్యాలు ఏమీ చేయకుండా కనీసం అలా చూస్తున్నా, నువ్వేంటి నన్ను అలా చూస్తున్నావు అనేటువంటి మాటలు వస్తాయి. చాలా వింతగా ఉంటుంది. కావాలని తగువ పెట్టుకునేటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు. బంధువుల్లో అయినా, కుటుంబ సభ్యుల్లో అయినా, స్నేహితుల్లో అయినా వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తగువులు ఎక్కువ అవుతూ ఉండడం, మానసిక సంఘర్షణ, మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉండడం, అలాగే సమయానుకూలంగా ధనం చేతికి వస్తూ ఉంటుంది. కానీ ఆ ధనం ఖర్చు అయ్యేటువంటి రీతి ఇక్కడ ఒక్కొక్కసారి ఇంట్లో ఉండేటువంటి సభ్యులు చెప్తారు, అరే నువ్వు అది కొనడం మంచిది కాదు, నీకు అది అవసరం లేదు, ఉత్తర నువ్వు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నావు. అలాంటప్పుడు మాట వినడం నేర్చుకోవాలి. అంతేగాని మనం కొనుక్కోవాలనుకున్నది కొనేసుకుంటే అక్కడ డబ్బులు వ్యర్థంగా పోతూ ఉంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు, ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచన మంచిది కాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి, అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. అన్నిట్లోనూ కూడా ఈ మిశ్రమ పరిస్థితే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా భగవద్ ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడతారు. ప్రత్యేకించి ఈ రాశి వారు చేయవలసింది సూర్యారాధన. ఖచ్చితంగా సూర్యారాధన చెయ్యండి. ఆదివారం నాడు వీలున్నంత వరకు కేవలం క్షీరాన్నాన్ని మాత్రమే తీసుకు. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశికి డైరెక్ట్ గా అంటే సప్తమ స్థానంలోనే గ్రహాలన్నీ ఉన్నాయి. రవి, శుక్ర, బుధ, రాహు. షష్ఠ శనీశ్వరుడు కొంత యోగ్యంగా ఉన్నారు, గురుబలం ఉన్నది. వారంలో ప్రారంభంలో చంద్రబలం, చివరిలో చంద్రబలం, అంటే 3 గ్రహాల మీద బలం మాత్రమే ఉన్నది. సప్తమ స్థానంలో రవి. ప్రధానంగా ఇక్కడ మనకి దృష్టి పడేది ఎక్కడ అంటే సప్తమ రవి, సప్తమంలో ఉన్న గ్రహాలపై శని కర్తరి యొక్క దోషం అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ భాగస్వామ్యం అనేటువంటి మాట ఎక్కడ వినిపించినా జీవితంలో ఆ బాండింగ్ బ్రేక్ అవ్వడానికి గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం అన్నారు. అంటే ఇక్కడ సంతానానికి సంబంధించినటువంటి సమస్యని ఈ గ్రహస్థితి సూచిస్తుంది. అంటే వాళ్ళకి ఆరోగ్యమే సమస్య అనేటువంటిది కాదు, సంతానం వల్ల మీకు సమస్య. అంటే మీకు ప్రతికూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మీరు వద్దన్న పని చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తారు, అదొక కంటకంగా తయారవుతారు. అలాగే ఈ శనికర్తరి యొక్క దోషం ఎప్పుడైతే ఉన్నదో సామంత జన విద్వేష, ఇప్పటి వరకు మనకి నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వాడు తిరగబడతాడు. ఇప్పటి వరకు మనకి నమ్మిన బంటారా, వీడు మనకున్నాడరా, మనకున్న స్ట్రెంత్ లో వీడు ఒకడు చెప్పింది చేస్తాడు, ఏదైనా పనికి అడ్డుపడతాడంటే వాడే ఇవాళ ఏకుమైకే కూర్చుంటాడు, మీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, మీ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఇలా వాళ్ళు మీ కింద ఉండేటువంటి వారు వ్యతిరేకులు అవుతూ ఉన్నారు. మీరు ఏదైనా ఉన్నత అధికారి అనుకోండి, మీ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ మీ మీద వ్యతిరేకమైనటువంటి భావంతో ఉంటారు. అంటే ఇలా మీకు మీ యొక్క స్థాయి కన్నా లేదా కుటుంబంలో మీరు పెద్ద అనుకోండి, కింద కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు, మీరు చెప్పింది చేయకుండా మీకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక్కడ దానికి కారణమే ఈ గ్రహస్థితి. భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడున్నా బ్రేక్ అవుతుంది. అందుకని మీరు చూడండి, కన్యారాశి వారు ఎవరైతే పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తూ ఉన్నారో వారిలో మధ్యలో పొరపచ్చాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఆ రకంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? దేశాంతరవాసం చేసేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ స్థిర నివాసము, ఉద్యోగం ఇటువంటివి బాగుంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి, ఎందుకంటే గురుబలం ఉంది, శని బలం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఇదేమి ఇబ్బంది పెట్టదు, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పెట్టదు. ఇది మిమ్మల్ని మానసికంగానే ఇబ్బంది పెట్టదు. ఈ గ్రహస్థితి ఎంతసేపు కూడా ఒత్తిడి పెంచుతూ ఉంటుంది, ఓ చోట ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి వాటికే ఈ గ్రహస్థితి కారణమవుతుంది తప్పితే అన్యత్రా ఇంకేవి కూడా ఈ గ్రహస్థితి మిమ్మల్ని బాధించడానికి అవకాశం లేదు. ఆ మానసిక ఒత్తిడిని కూడా మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఏం చేయాలి అంటే చంద్రుని యొక్క ఆరాధన. ఉమామహేశ్వర స్తోత్రం, స ఉమా అంటే సోమ అన్నారు, అందుకని ఆ సోముణ్ణి ఆరాధన చేయమన్నారు. ఉమామహేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి, మానసిక సంఘర్షణలు పోతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును.
అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు రవి, షష్ఠ బుధుడు, షష్ఠ రాహువు అనుకూలమైనటువంటి గ్రహాలు. దీంతో పాటుగా చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. రవి యొక్క బలము అనేటువంటిది చాలా కాలం తర్వాత వచ్చింది. 3 నెలలు పోయాక రవి బలం వచ్చింది. దీనివల్ల ఆరోగ్యం ఫస్ట్ ప్రధానంగా తులారాశి వారికి కుదుట పడుతుంది. షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్య అర్ధ సాధనం. ఇప్పటి వరకు ఏమైంది, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ వస్తుంది. ఏదనుకుంటే అది బ్రేక్ అయిపోవడం, ఫెయిల్ అయిపోవడం, లేదా ఆ పని అవ్వకపోవడం, ఇలా ఇటువంటి పరిస్థితుల్లో మరి రవి యొక్క మార్పు ద్వారా వీరికి కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే సుసౌఖ్యాదిన్, అంటే మంచి సౌఖ్యవంతమైనటువంటి రోజులు. ఆరోగ్యము ఇది ప్రధానంగా సూర్యుడు ఇచ్చేటువంటిది కాబట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మానసిక సమస్యలు తగ్గుతాయి, అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. రవి రాహువుల యొక్క కలయిక వల్ల ఎవరైనా దౌర్జన్యంగా మీ యొక్క ప్రాపర్టీని లాగేసుకున్నారు, లేకపోతే మీ మీద ఏదో దౌర్జన్యం చేసి ఏదైనా మీ దగ్గరది వాళ్ళు తీసుకున్నారు, అటువంటి సమస్యల నుండి బయటపడతారు. అంటే మీ వస్తువులో లేకపోతే మీ ప్రాపర్టీనో లేకపోతే ఇంకోటి మీరు సమర్థవంతంగా వారితోటి ఫైట్ చేసి అది వెనక్కి తీసుకురాగలిగేటువంటి శక్తి, యుక్తులను కూడా ఈ 2 గ్రహాలు ఇస్తాయి. కాబట్టి ఇది చాలా గొప్ప టర్నింగ్ పాయింట్ అన్నమాట రవి రాహుల యొక్క కలయిక. అష్టమ గురుడు ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చాలా కోపాన్ని దిగమింగుకుని జీవనాన్ని సాగించాలి. అయినప్పటికీ కూడా ఈ రవి రాహుల యొక్క కలయిక ఒక యుక్తిని ఇస్తుంది, ఒక తెలివితేట. అంటే దీన్ని ఎలా ఛేదించాలి, వీరితో ఎలా మాట్లాడితే వీళ్ళు మన దారికి వస్తారు, ఇలాంటి వాటి మీద ఒక అవగాహన కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. మరి పంచమంలోంచి మారిపోతారు కదా, అందుకని ఇంక ఫ్రస్ట్రేషన్లు అవి ఉండవు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు, చాకచక్యంగా మాట్లాడతారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎదుగుదల అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ మైండ్ సెట్ యొక్క మార్పు అన్నది కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సరిగ్గా దానితో పాటుగా చంద్రుడి యొక్క బలం ఈ వారం ఉండడం వల్ల నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి భోజనం తినడం, ఇటువంటి వాటిల్లో కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ తులారాశి వారికి కుటుంబపరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ ఉద్యోగ విషయాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నా వాటికి సంబంధించి ఈ వారంలో కొంత ఏదైనా గొప్ప నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. పంచమ స్థాన స్థిత బుధ శుక్రులు యోగిస్తూ ఉన్నారు. గురుబలం చాలా ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నది. ఈ వారంలో 2.5 రోజులు మినహాయించి మిగతా వారం అంతా చంద్రుని యొక్క బలం ఉన్నది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం ద్వారా కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ రాశి వారికి వస్తుంది. ప్రత్యేకించి గురుబలం ఉండడం గొప్ప బలంగా చెప్పవచ్చును. గోచార రీత్యా ఒక 45 నుండి 50% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా వృశ్చిక రాశిని మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే పంచమంలో, సప్తమంలో గ్రహాలు, అందులోనూ లాభస్థానంలో చంద్రుడు ఉంటారో పనులన్నీ కూడా చాలా స్పీడ్గా అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక పని, ఒక శుభ కార్యక్రమం అనుకున్నారు, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు కట్టడము, ఇటువంటివి ఏవైనా పనులు అనుకున్నప్పుడు అందులో చాలా టకటక స్పీడ్గా పనులన్నీ కూడా మూమెంట్ ఉంటుంది. ఎక్కడ ఆగిపోవడం కానీ, దేని గురించి ఆలోచించడం కానీ ఉండదు. అయితే కొంత స్వయంకృతాపరాధం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంచమంలో రవిగ్రహం ఉండడం, దేహాలస్యం సుహృత్కేశః అన్నారు. శరీరం కొంత బద్ధకిస్తూ ఉంటుంది, లేదా ఏదైనా ఒక రుగ్మత, ఏదైనా ఒక శారీరకమైనటువంటి సమస్య. ప్రత్యేకించి రవి ఎముకలకి కారణమైనటువంటి గ్రహం కాబట్టి ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత ఉత్సాహం తగ్గడం, ఎక్కడికి ప్రయాణం చేయడానికి లేకపోవడం, లేదా అనుకున్నటువంటి ఇవి కొంత వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు, ఇవే కొంత దేహాలస్యం సుహృత్కేసి. ఇది కొన్ని స్వయంకృత అపరాధ. కొన్ని పనులకి మీరు ఉండనవసరంలా, మీరు లేకున్నా అవుతూ ఉంటాయి.
ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ యొక్క ప్రెజెన్స్ లేకపోయినా పనులు ఏమైనా జరుగుతాయి అనుకుంటే వాటిని ముందుకు తీసుకెళ్ళండి, అంతే తప్పితే వాటిని ఆపే ప్రయత్నం చేయకండి. ఉద్యోగ పరంగా ఉండేటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి, కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి, తోబుట్టువులతోటి అలాగే అన్నదమ్ములతోటి ఉండేటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారి యొక్క సపోర్ట్ అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది. అంతేగాక కొన్ని కొత్త ఆలోచనలు చేస్తారు, బుద్ధి మార్పు వస్తూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. కర్మ అనేటువంటిది జాతకాన్ని బట్టే ఉంటుంది, దాన్ని బట్టే బుద్ధి వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇంకో చోటకి వెళ్దాం. ఇప్పటివరకు ఇక్కడ ఉద్యోగం చేశాం కదా, ఇంకో చోటకి వెళ్దాం. ఇది ఇప్పటివరకు ఉద్యోగం చేశాం కదా, ఇంకోటి చేద్దాం. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచనలు మంచివి కాదు. రవి రాహువులు పంచమ స్థానంలో కలిసి ఉండడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోకండి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి తృతీయ శనేశ్వరుడు అనుకూలము, చతుర్థ స్థానమందు బుధ శుక్రుల అనుకూలము, చంద్రబలం ప్రధానంగా ఈ వారం అంతా కూడా కనబడుతూ ఉన్నది. ఈ 4 గ్రహాల యొక్క అనుకూల్యత ఉన్నది. రవి యొక్క బలం తగ్గింది. రవి తృతీయ స్థానం నుండి చతుర్థానికి వెళ్ళారు. చతుర్థమందు రవి రాహువుల యొక్క యుతి కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ చతుర్థమందు రవి రాహు గ్రహాలేమో ఆ స్థానాన్ని పాడు చేద్దామని చూస్తారు. అంతఃక్లేశం గృహశ్చిద్ర చిత్తభ్రంశం చిత్తభ్రంశం వాతరోగ అని ఈ ఇద్దరు కూడా కుటుంబ కలహాలకి, కుటుంబాన్ని దూరంగా వచ్చేటువంటి పరిస్థితులకి, సఖ్యత లేకపోవడానికి ఇలా వారు పాడు చేసేటువంటి ప్రయత్నం చేస్తే శుక్రబుధులు దాన్ని ఇంప్రూవ్ చేసేటువంటి పరిస్థితులు. అంటే ఏంటి, ఏదైనా పాడైపోకుండా కాపాడుతూ ఉండడం, బంధువుల మధ్యలో సఖ్యత ఉండేలాగా, ఇలా ఈ రెండిటికి మధ్యలో ఘర్షణ ఉంటుంది. ఇది ఉద్యోగ స్థానము, తల్లికి సంబంధించినటువంటి స్థానము, విద్యాస్థానం అయి ఉండడం వల్ల ఆయా వాటి మీద ఈ గ్రహాల తాలూకు ప్రభావం పడి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఈ రవి రాహువులు స్థానభ్రష్టం కలగజేసేలా చేద్దాం, ఉద్యోగం మార్పు, ఉద్యోగ స్థానం మార్పు కలిగేలా చేద్దాం అనుకుంటారు. శుక్రబుధులు ఉద్యోగంలో స్థిరత్వాన్ని సూచిస్తారు. క్వైట్ ఆపోజిట్ గా ఉంటాయి గ్రహగతులు. అందువల్ల ఎలా ఉంటుందయ్యా అంటే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ చేసేటువంటి ఉద్యోగంలో ఎక్కువ సమయం పని చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మాట పట్టింపులను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. బంధువులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, ఈవెన్ తల్లిదండ్రులు లేకపోతేనేమో తోబుట్టువులతో కూడా ఏది మాట్లాడినా తప్పు అవుతుంది. చివరాఖరికి ఇది ఎలా ఉంటుంది, కనీసం ఎవరినైనా చూస్తే ఏంటి నువ్వు అలా చూస్తున్నావు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడతారు. మీ తప్పేముండదు. ఒక మాట వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడరు, కావాలని వాళ్ళు ఎలా ఇబ్బంది పడాలి అని ఏ పని చేయరు. అయినప్పటికీ కూడా మీ మీద దుష్ప్రచారం జరగడం, మీకు వ్యతిరేకంగా కొంతమంది కలుస్తూ ఉండడం, ఇటువంటి వాటి యొక్క భారం కూడా మీ మీదే పడుతూ ఉంటుంది. అది మానసికంగా ఇబ్బందులు పడడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి, సరైనటువంటి సపోర్ట్ ఉండదు. కొన్ని సందర్భాల్లో మీకు ఒక డ్రీమ్ ఏదైతే ఉన్నదో, మనం పలానాది కొనుక్కోవాలి, పలానాది అచీవ్ చేయాలి, చాలా దగ్గర వరకు వస్తుంది. ఇల్లు కొనుక్కోవాలి, 1 లక్ష రూపాయల డిఫరెన్స్ వరకు వాళ్ళు వస్తారు. అలా కొన్ని వెళ్ళిపోయేటువంటి అవకాశాలు, లేదా ఏదైనా ఎంగేజ్మెంట్లు జరిగి, లేకపోతే ఏదైనా శుభ కార్యక్రమాలు మొదలుపెట్టి ఆగిపోయి ఇవి కొంత ఇబ్బందులను కలగజేస్తాయి. అందువలన ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయమన్నారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి నడుస్తూ ఉన్నప్పుడు వినాయకుడిని గనక గరికతోటి, ముఖ్యంగా బుధవారం నాడు కానీ, తదియ తిథి రోజు ఉన్నప్పుడు, లేదా చవితి తిథి రోజు ఉన్నప్పుడు గరికతోటి విఘ్నేశ్వరుని ఆరాధన చేయమన్నారు. చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం. అలాగే ఈ రాశి వారు ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి కూడా గణపతిని ప్రతిరోజు దర్శించండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవి 2వ స్థానాన్ని వదిలిపెట్టి తృతీయంలోకి వెళ్ళారు. పంచమగురుడు యోగిస్తున్నారు. షష్టకుజుడు అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పు వచ్చింది. తత్ఫలితంగా సౌఖ్యవంతమైనటువంటి రోజులు వచ్చాయి. షష్టకుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం.
ఈ రవితోటి కుజుడు ఎప్పుడైతే యోగిస్తూ పంచమంలో గురుడు ఉన్నారో, మరీ ముఖ్యంగా దశమస్తో యదా చంద్ర యత్ర కార్య అర్ధసాధనం అన్నారు. సోమవారం, బుధవారం, మంగళవారం ఈ 3 రోజులు దశమ చంద్రుని యొక్క స్థితి. ఆ రోజుల్లో ఏ పని ప్రారంభం చేయండి, ఎటువంటి విఘ్నాలు లేకుండా వెళ్ళిపోతుంది. దానికి స్పెసిఫిక్ గా ముహూర్తాలు కూడా అక్కర్లా. పలానా పని మనకి అవ్వకుండా ఇబ్బంది పెడుతోంది, ఈ రోజుల్లో ప్రారంభం చేస్తే వెళ్ళిపోతుంది, అసలు దాంట్లో తిరిగి ఉండదు. అలాగే రవి తృతీయంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని, నిత్య సంతోషాన్ని కూడా కలగజేస్తారు. ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ, మళ్ళీ విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబాన్ని కలిపేటువంటి స్థితి. ఏదైతే కొంత పరుషమైనటువంటి వాక్యాలతో, మాట పట్టింపులతోటి కొంత ఎడముఖంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా బంధువర్గంతో కలిసేటువంటి, మరలా తోబుట్టువులతో కలిసేటువంటి పరిస్థితి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటిని భుజస్కంధాల మీద వేసుకుని ఆ శుభ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చక్కగా పూర్తి చేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. పంచమ గురుడు చక్కటి లౌకికమైనటువంటి బుద్ధినిస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతారు. అన్నింటా కూడా ఈ గ్రహస్థితి చాలా మంచిది. శత్రు, రోగ, రుణ స్థానంలో కుజుడు, ఆ మూడిటిని కూడా తొలగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ గ్రహాలను నేను. కాబట్టి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఇక ఈ వారం తర్వాత నుండి ఏలినాటి శని ఫలితం కూడా పోతూ ఉన్నటువంటి తరుణంలో చాలా అద్భుతమైనటువంటి వారం ఈ వారంగా మకర రాశి వారికి చెప్పవచ్చు. అన్నిట్లోనూ కూడా విజయం ఉంటుంది. ఐశ్వర్యము, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికాభివృద్ధి, అలాగే ఏదైనా క్రియాశీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి పరిస్థితులు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉండడం ఇత్యాది విషయాల్లో అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ పరీక్షలు రాస్తూ ఉన్నా, లేదా ఈ సమయంలో పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా, వారికి మంచి అవకాశాలు ఆయా రంగాల్లో కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం దేవి ఖడ్గమాల కానీ లేదా లలితాదేవి యొక్క స్తోత్రం కానీ ఇలా అమ్మవారికి సంబంధించినటువంటివి చదువుతూ ఉండడం మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరవి యొక్క దోషం పోయింది. 2వ స్థానమందు రాహు, బుధ, శుక్రులు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఈ వారం అధికంగా ఉన్నది. ప్రధానంగా 4 గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఈ వారం కనబడుతూ ఉన్నది. ఆత్మవిశ్వాసం ఉంటుంది, పోటీతత్వం పెరుగుతుంది, ప్రతిదీ ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. గతంలో వెళ్ళినంత ఈజీగా జీవితం వెళ్ళదు. ఇదివరలో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అనేటువంటిది ఉండేది. అయితే స్వయంకృతాపరాధాల వల్ల ఆ సపోర్ట్ని మీకు మీరుగానే కోల్పోయేటువంటి పరిస్థితుల్లో సొంతంగా ఆలోచన చేసి సొంతంగా బతికేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దెబ్బలు తగులుతాయి, కొన్ని సందర్భాల్లో విజయాలు వస్తాయి. దెబ్బలు తగిలినప్పుడు కృంగిపోకుండా, విజయం వచ్చినప్పుడు ఆనందపడకుండా చక్కగా ముందుకు సాగండి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడూ లేనటువంటిది, ఎంత కష్టపడ్డా ప్రతిఫలం తక్కువగా వస్తుంది. ఇది ప్రధానంగా ఎందుకు కనబడుతోందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిజ్య అన్నారు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఎంత కష్టపడినవ్వండి నిష్ఫలం అన్నాడు. అది మనం కష్టపడినటువంటిది ప్రాపర్గా కష్టపడలేదా అంటే కాదు. మనం ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యమై వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల. ఈ విషయం తెలిసిపోయింది అనుకోండి, హార్డ్ వర్క్ ఉండదు, స్మార్ట్ వర్క్ ఉంటుంది. సరే ఇది మనకి ఎలాగైనా వచ్చినా మనం ఈ పని ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. సరే తీరా కష్టపడ్డాక ఫలితం రాకపోతే మరి ఇబ్బంది పడతారు కదా. అలాగే ఇంకో విషయం ఏంటి, హీనత్వం, దుష్ట సంసర్గం, చెడు సావాసాలు, వ్యసనములు, జూదము ఇటువంటి వాటికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా ఆ రకంగా మారుతూ ఉంటుంది. పలానా దాని మీద బెట్టింగో, పలానా జోదమో, స్పెక్యులేషనో, ఇంకోటి ఈజీగా ధనాన్ని ఆర్జించడం లేదు. కొన్ని సందర్భాల్లో అసలు డబ్బు గురించి కాదు, ఉత్తినే సరదాగా జోదం జోలికి వెళతారు. ఇది వ్యసనంగా మారడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కారణమవుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక రెండవది, మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. వాటి పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగతా ఎవరైతే బంధువర్గం, స్నేహవర్గం,
అలాగే కుటుంబ సభ్యులు వీళ్ళ సపోర్ట్ అనేటువంటిది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో. ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎంత కష్టపడితే అంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అదృష్టాన్ని తగ్గిచ్చేస్తోంది. ఆ అదృష్టాన్ని పెంచుకోవాలి, ఆ నెగిటివ్ థాట్స్ అలాగే ఆ నెగిటివ్ మెంటాలిటీని దూరం చేసుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే శక్తి పెరుగుతుంది, యుక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గ్రహాలన్నీ రాశిలోకి చేరుకుంటూ ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. అర్ధాష్టమ కుజదోషం ఉన్నది. వ్యయ శనేశ్వరుడు ఉన్నారు. ఇక ఈ వారం దాటిపోతే శని కూడా జన్మరాశిలోకి వస్తారు, చంద్రుడు కూడా జన్మరాశిలోకి వస్తారు. ఆ సమయంలో అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోతే కొంచెం మంచి జరగచ్చును. అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మీనరాశి వారికి చెడే చెప్తున్నారంటే మీరు కావాలని ఇలా చెప్తున్నారా ఏంటి అని చెప్పి పాపం కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ గ్రహస్థితిని మనం రీడ్ చేయడం వల్లకి ఇప్పుడు ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ, ఫలానా గ్రహాలు అలా ఉన్నాయి అబ్బాయి, ఈ అమ్మాయి జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట మనం చెప్పగలం. కానీ అక్కడ మంచి ఉంటే మంచి, చెడు ఉంటే నాకేమి ఓ రాశి మీద పార్షియాలిటీ ఉండదు, ఒక రాశి మీద ఏమో ఇది ఉండదు. ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని గమనించండి. అర్ధాష్టమ కుజుడు, జన్మ రవి, జన్మ బుద్ధుడు, జన్మ రాహువు, ఏలిన నాటి శని. ఇంకా ఒక మనిషిని ఇంకా ఇంతకన్నా పీడించే గ్రహాలు ఏముంటాయి? ఒకే రాశిలో 6 గ్రహాలు ఉండడం ఏంటి? దానికి మిగతా గ్రహాలు నెగిటివ్ గా ఉండడం ఏంటి? గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండడం ఏంటి? ఇది చాలా వింత. కాబోతే ఇంకోటి ఏంటి మరి? అటువంటి టైంలోనే నేను చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తున్నా, జాతక భాగంలో ఉండేటువంటి దశలు, అంతర్దశలు కీలకం. అవి బాగా లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఏ రకంగా ఇబ్బంది అంటే ఇది సత్తువని తీసేస్తుంది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పోనీ కష్టపడ్డదానికి ప్రతిఫలమా రాదు. ఈ నీలాపనిందలు మొయ్యవలసి వస్తుంది. పోనీ ఆ తప్పు మనం చేసావా అంటే కాదు. వాళ్ళకి మనకేం సంబంధం ఉండదు, ప్రతి దాంట్లోనే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాగే దేహార్తి చిత్త సంతాప, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని మొదలు పెడితే అది ఆగిపోతూ ఉంటుంది. వేరే దేశం వెళ్దాం అనుకుంటే మనం సాధించలేకపోతాం. ఆ వీసా ప్రాబ్లమ్స్, ఇంకోటి. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్ని విఘ్నాలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని దెబ్బలు తగలాలో అన్ని తగులుతూ ఉంటాయి. మరి ఏం చేయాలండి? దానికి బెస్ట్ రెమెడీ అంటే దీనికి చాలా ఆలోచన చేశాను. గ్రహస్థితి పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పుడు పరమేశ్వర ఆరాధన చాలా మంచిది. శనివారం నాడు, సోమవారం నాడు క్రమం తప్పకుండా ఎవరైతే వెళ్ళి శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తారో వారిని గ్రహాలు బాధించవు. ఆదివారం నాడు క్షీరాన్నాన్ని భోంచేస్తూ, అంటే ఇంకా వేరే బయట మధ్యమాంసాలు భుజించకుండా క్షీరాన్నాన్ని మాత్రమే తీసుకుంటూ జిల్లేడు పుష్పాలని మాలగా వేసి పరమేశ్వరుడికి సమర్పణం చేస్తే రోగబాధలు ఉండవు. అలాగే ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇవి క్రమం తప్పకుండా చేయండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. భగవత్ స్వరూపాన్ని మనం మనసులో ఎంతసేపు నిలుపుకోగలుగుతాం అంతసేపు నిలుపుకొని ముందుకు వెళ్ళండి. అసలు గ్రహాలు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి శుక్రుడు కొంత బలంగా ఉన్నారు, చంద్రుడు వారం చివరిలో యోగిస్తూ ఉన్నారు. బాగుంది, కొంత పరిస్థితి పర్వాలేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.